స్నేహితులారా, ఇది ఒక 6 ఏళ్ల మాసూం బాలిక గురించి. ఆమె ఆకలితో దాహంతో అలమటిస్తూ తన అనారోగ్యంతో ఉన్న తల్లి కడుపు నింపడానికి రోజంతా ఫుట్పాత్లపై ప్రజల్నుంచి ఆహారం అడుగుతూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఆమెకొక కోటీశ్వరుడితో ములాఖాత్ జరిగింది. అతడు తన ఐసారమైన బంగ్లాలో కూర్చుని ఖరీదైన ఆహారం తింటూ ఉండేవాడు. కాని 20 సంవత్సరాలుగా వీల్చైర్కు పరిమితుడై ఉన్నాడు. ఆకలితో ఉన్న బాలిక అతనితో ఇలా అన్నది, అంకల్, మీరు నాకు కొంచెం ఆహారమిస్తే నేను మిమ్మల్ని నడవగలిగేలా చేస్తాను. ఆ వ్యక్తి ముందు నవ్వేశాడు, కాని తర్వాత జరిగినది అందర్నీ ఆశ్చర్యపరిచింది. స్నేహితులారా, ఈ హృదయాన్ని తాకే కథ పూర్తి సత్యాన్ని తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి. డిసెంబర్ యొక్క చల్లని రాత్రి. ఢిల్లీలోని ధనవంతుల ప్రాంతమైన బసంత్ విహార్లోని విశాల రోడ్లు మంచులో చుట్టుముట్టబడి ఉన్నాయి. ప్రతి ఇంట్లో పసుపు వెలుగు మెరిసిపోతోంది. కాని రాజ్వీర్ మెహ్రా బంగ్లాలో అంతా నిశ్శబ్దంగా ఉంది. ఫైర్ ప్లేస్ మంటలు మినుకుమినుకుమని, గడియారం టిక్ టిక్ అని మాత్రమే వినిపిస్తున్నాయి. రాజ్వీర్ ఒకప్పుడు భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన మెడికల్ టెక్నాలజీ ఉద్యమిగా పేరుగాంచినవాడు ఇప్పుడు తన వీల్చైర్లో కూర్చుని శూన్యంలో చూస్తూ ఉంటాడు. 20 సంవత్సరాల క్రితం జరిగిన కారు ప్రమాదం అతని కాళ్లను మాత్రమే కాకుండా జీవితంలోని అంత కాంతిని కూడా ఆర్పేసింది. ఆ కారును మద్యం సేవించిన డ్రైవర్ నడిపాడు. ప్రమాదం తర్వాత భయంకరంగా పారిపోయాడు. ఆ రోజునుంచి రాజ్వీర్ లోపల కోపం, నిరాశ జ్వాలలు మండుతూనే ఉన్నాయి. విడంబన ఏమిటంటే, తన కంపెనీ మెహ్రా బయోటెక్ ద్వారా వేలాది మంది వికలాంగులను నడవగలిగేలా చేశాడు, కాని తాను జీవితాంతం వీల్చైర్కు బంధితుడైపోయాడు. గది గోడలపై ట్రోఫీలు, అవార్డులు, ఫోటోలు ఇప్పుడు ధూళిపూసిన షోపీసులుగా మారాయి. అతని భార్య కిరణ్ సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని మరో వివాహం చేసుకుంది. కొడుకు విదేశంలో చదువుతున్నాడు, కాని ఫోన్ కూడా చేయడు. ఆ రాత్రి కూడా డైనింగ్ టేబుల్పై 5 మందికి సరిపడా ఆహారం అమర్చబడి ఉంది. షాహీ పనీర్, నాన్, సూప్, మిఠాయి హల్వా. కాని ఎవరూ తాకలేదు. రాజ్వీర్కు ఆహారం ఇప్పుడు కేవలం అవసరం మాత్రమే, రుచి కాదు. అతడు గడియారం చూశాడు. రాత్రి 9 గంటలైపోయింది. అప్పుడొక చిన్న టక్ టక్ శబ్దం వినిపించింది. ముందు గాలి ప్రభావమని అనుకున్నాడు, కాని మళ్లీ వచ్చింది. ఈసారి మరింత బిగ్గరగా. రాజ్వీర్ చేతులు వణికాయి. 20 సంవత్సరాల్లో ఈ ఇంటి తలుపు ఎవరూ తట్టలేదు. అతడు వీల్చైర్ తిప్పి సెక్యూరిటీ మానిటర్ ఆన్ చేశాడు. స్క్రీన్ చూసి అతని కళ్ళు విశాలమయ్యాయి. గేట్ బయట చలిలో వణుకుతూ ఒక చిన్న బాలిక నిలబడి ఉంది. బహుశా 7 లేదా 8 సంవత్సరాలు. ఆమె శరీరంపై చిరిగిన పింక్ స్వెటర్, జుట్టు చిందరవందర, కాళ్లలో పాడైపోయిన చప్పుళ్ళు. ఆమె కష్టపడి ఇంటర్కామ్ వరకు చేరుకుంటోంది. రాజ్వీర్ బటన్ నొక్కాడు. నీవెవరు బిడ్డా? ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నావు? బాలిక కెమెరా వైపు చూసింది. ఆమె కళ్ళు నీలం కాదు, లోతైన గోధుమ రంగు, మెరిసేలా, దీపం జ్వాలలా. ఆమె వణుకుతూ అంది, నా పేరు గుడియా. మమ్మీ 2 రోజులుగా అనారోగ్యంతో ఉంది. మేమేమీ తినలేదు. మీ ఇంటి నుంచి ఆహారం వాసన వచ్చింది. కొంచెం మిగిలిన ఆహారం దొరుకుతుందా? రాజ్వీర్ హృదయం కొంచెం తాకింది. కాని అదే సమయంలో బాలిక ఏదో అన్నది. అది అతన్ని స్తంభింపజేసింది. అంకుల్, మీరు నాకు కొంచెం ఆహారం ఇస్తే నేను మిమ్మల్ని నడవగలిగేలా చేస్తాను. ఆ వ్యక్తి ముందు నవ్వేశాడు, కాని తర్వాత జరిగినది అందర్నీ ఆశ్చర్యపరిచింది. బిడ్డా, నన్ను నడవగలిగేలా చేస్తావా? దేశంలోని పెద్ద డాక్టర్లు కూడా నన్ను నడిపించలేకపోయారు. నీవు నడిపిస్తావా? ఇంటికి వెళ్ళు, చాలా చలి ఉంది. కాని గుడియా తన చిన్న చెవి పైకెత్తి మాసూంగా అన్నది, నా నాన్నమ్మ చెప్పేది, పగిలినవారు నయమవుతారు ఎవరైనా వారిపై నమ్మకం పెడితే. మీరు నమ్ముతారా? రాజ్వీర్ చేయి గేట్ బటన్పై ఆగింది. తనలో తాననుకున్నాడు, బహుశా నేను పిచ్చివాణ్ణయ్యాను. అయినా గేట్ తెరిచేశాడు. బాలిక నెమ్మదిగా లోపలికొచ్చింది. ఆమె చిన్న చేతుల నుంచి చలి ఆవిరిగా ఎగిసిపోతోంది. రాజ్వీర్ అన్నాడు, లోపలికిరా, లేకపోతే వణుకుతావు. ఆమె నవ్వుతూ అంది, ధన్యవాదాలంకుల్, మీరు భయంకరంగా లేరు. మమ్మీ చెప్పినట్టు ధనవంతులు అలా ఉంటారని. ఆమె ఫ్లోర్పై ఉన్న వెచ్చని కార్పెట్ను చూసి ఆగిపోయింది. తర్వాత డైనింగ్ టేబుల్ వైపు చూపించింది. ఇంత ఆహారం, ఇది మమ్మీకి నాకు నెలలు సరిపోతుంది. రాజ్వీర్ మెల్లగా అన్నాడు, తీసుకెళ్ళు బిడ్డా, ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళు, కాని ముందు కొంచెం తిను. గుడియా తల ఊపింది. ముందు నా ఒడంబడిక నెరవేరుస్తాను, మిమ్మల్ని నడవగలిగేలా చేస్తాను. రాజ్వీర్ నవ్వాడు, బిడ్డా, నీ మాట అబద్ధమైతే నీవు తిని వెళ్ళిపోతావు, సరేనా? గుడియా సీరియస్గా తల ఊపింది. సరే. ఆమె మోకాళ్లపై కూర్చునంది. మీ కాళ్లు తక్కవచ్చా? రాజ్వీర్ లోపల వింత శాంతి అనుభవించాడు. అవును, చెయ్యి. గుడియా తన చిన్న చేతులు అతని మొద్దుకాళ్లపై ఉంచింది. అప్పుడు రాజ్వీర్ కళ్ళు విశాలమయ్యాయి. ఒక చిన్న సన్నని అనుభూతి, నిద్రలో ఒత్తిడి, అవయవంలో జీవం తిరిగి వచ్చినట్టు. అతడు మెల్లగా అన్నాడు, ఇదేమిటి? గుడియ నవ్వింది. చెప్పాను కదా అంకల్, అద్భుతాలు నమ్మకంతోనే జరుగుతాయి.
రాజ్వీర్ అనుభవించాడు. 20 సంవత్సరాల తరువాత తన ముఖంపై మొదటిసారి కన్నీళ్లు వచ్చాయి. నొప్పి కాదు, ఆశ కోసం. ఆ రాత్రి రాజ్వీర్ మెహ్రా తన గదిలో మొదటిసారి ఏదో అనుభవించాడు. కేవలం కాళ్లలోనే కాదు, హృదయంలో కూడా. 20 సంవత్సరాలుగా అంతా గడ్డకట్టినట్టుండేది. ఇప్పుడక్కడ కొంచెం కదలిక ఉంది. చిన్నది, కాని నిజమైనది. గుడియా ఇప్పుడు ఫ్లోర్పై కూర్చుని సూప్ నెమ్మదిగా తాగుతోంది. ఆమె చేతులు ఇంకా చల్లగా ఉన్నాయి, కాని ముఖంపై సంతృప్తి ఉంది. రాజ్వీర్ ఆమెను నిశ్శబ్దంగా చూస్తున్నాడు. ఇంతకాలంలో ఎవర్నీ అంత మనస్ఫూర్తిగా తింటూ చూడలేదు. బిడ్డా, నీవు ఎక్కడుంటావు అనడిగాడు. నజఫ్గఢ్లో జుగ్గీ దగ్గర. మమ్మీ రోజూ పనిచేస్తుంది. 3 ఇళ్లల్లో బాట్టన్లు కడుగుతుంది. నేను కోరుకున్నదల్లా ఈరోజు ఆమె కొంచెం తినాలని. రాజ్వీర్ హృదయంలో నొప్పి పుట్టింది. అతనికి గుర్తువచ్చింది, తన కొడుకు ఆర్యన్ 6 ఏళ్లు ఉన్నప్పుడు సైకిల్ నేర్పిస్తున్నాను అని. అదే సంవత్సరం ప్రమాదం జరిగి అంతా అయిపోయింది. ఆ రాత్రి తరువాత ఎటువంటి పిల్లవాణ్ణీ దగ్గరకు రానివ్వలేదు. గుడియా, ఈ అద్భుతాల మాటలు ఎక్కడ నేర్చుకున్నావు అని మెల్లగా అడిగాడు. గుడియ కళ్ళు పైకెట్టింది. నా నాన్నమ్మ నేర్పింది. ఆమె చెప్పేది, ప్రతి పగిలిన వస్తువులో దేవుడి శ్వాస మిగిలి ఉంటుంది. ఎవరైనా నమ్మకంతో ఊదితేనే. నేను అదే చేస్తానంకల్. రాజ్వీర్ ఆమె మాటల్లో ఒక మాసూం శక్తిని అనుభవించాడు. అది ఏ పుస్తకంలోనూ దొరకదు. గదిగడియారం 9:30 కొట్టింది. బయట గాలి మరింత చల్లబడింది. కాని గదిలో వింత వెచ్చదనముంది. హృదయ వేడిలాంటిది. గుడియా సూప్ పూర్తిచేసి లేచి అంది, ఇప్పుడు వెళతాను. మమ్మీ ఆందోళన చెందుతుంది. రాజ్వీర్ గడియారం చూశాడు. ఇంత రాత్రి ఎలా వెళతావు? నా డ్రైవర్ను పిలుస్తాను. గుడియ నవ్వింది. భయపడకండంకల్, నేను రోజూ వెళతాను. రోడ్డు తెలుసు. ఆమె తిరిగి అంది, కాని రేపు రాత్రి మళ్ళీ వస్తాను. మీరు నడవడం మొదలుపెట్టే వరకు రోజూ వస్తాను. రాజ్వీర్ అన్నాడు, బిడ్డా, ఇదంతా పిచ్చితనం. నీవు చిన్నదానివి. ప్రపంచం పెద్దది. ప్రజలు భయంకరులు. గుడియ సీరియస్గా అంది. ప్రజలు భయంకరులుగా కనిపిస్తారు, హృదయంలో భయం ఉంటే. మీరు చూశారు కదా, నేను మీకు కొంచెం అనుభూతి కలిగించాను. రాజ్వీర్ మాట్లాడలేకపోయాడు. తల వంచాడు. సరే అన్నాడు. వస్తే వస్తావు, అయితే నేను ఎదురుచూస్తాను. గుడియ నవ్వుతూ అంది, అయితే నిర్ణయమైంది. రేపు ఇదే సమయం. ఆమె గేట్ వైపు నడిచి మంచుగాలిలో ఆమె పింక్ స్వెటర్ నెమ్మదిగా మంచులో అదృశ్యమైంది. రాజ్వీర్ వీల్చైర్లో కూర్చుని ఆమె వెళ్ళిపోయే వరకు చూస్తూ ఉన్నాడు. తరువాత తన కాళ్లవైపు చూశాడు. నిజంగా ఇంకా చిన్న సన్నని అనుభూతి ఉంది. అతడు ప్రయత్నించాడు. చాలా మెల్లగా, భయంతో. అతని కాళి వేళ్లు కదిలాయి. చాలా సన్నగా. బహుశా ఇతరులు చూడలేరు, కాని అతనికి అది పర్వతం కంటే పెద్ద క్షణం. అతని కళ్లనుంచి కన్నీళ్లు కారాయి. నిజమా? నేను మళ్లీ నడవగలనా అని తనలో తాను అనుకున్నాడు. గదిలో ఫైర్ లైట్ మాత్రమే. ఒక పగిలిన మనిషి కళ్లలో ఆశ జ్వాల. మరుసటి రోజు సూర్యకిరణాలు కిటికీ నుంచి వచ్చినప్పుడు మునుపటిలా అనిపించలేదు. రాజ్వీర్ తన గది కిటికీ తెరిచాడు. చల్లని గాలి వచ్చింది. గత రాత్రి జ్ఞాపకాలతో. అతనికి ఏదో రాయాలనిపించింది. నోట్ప్యాడ్ తీసి రాశాడు. అద్భుతం ఒక రూపముంటే అది బహుశా ఆకలితో ఉన్న బాలిక నవ్వుముఖంలో ఉంటుంది. తరువాత వీల్చైర్లో కిచెన్ వైపు వెళ్లి అక్కడే ఆగిపోయాడు. మార్బుల్ కౌంటర్పై ఒక హృదయాకారపు చిన్న కాగితం ఉంది. రంగురంగుల పెన్సిల్తో రాసి ఉంది. ధన్యవాదాలు అంకల్. రేపు కలుద్దాం. మీ గుడియా. పిఎస్. మీ ఎడమ మోకాలు తాకండి. రాజ్వీర్ వణికే చేతులతో మోకాలు తాకాడు. అప్పుడు లైట్నింగ్లాగా ఒక షాక్ అతని ఎడమ కాలులో పరుగుపెట్టింది. అతడు అరిచాడు, ఓ భగవంతుడా! కాలు తాకాడు, నొక్కాడు, అంతా అనుభవించాడు. 20 సంవత్సరాల తరువాత తన శరీరంలో మళ్లీ జీవాన్ని అనుభవించాడు. తన పెదవులు వణికాయి. గుడియా, నీవెవరు అని గుసగుసలాడాడు. ఆ క్షణం ఇంట మొత్తం గాలి కూడా ఆగిపోయినట్టుంది. మరుసటి రోజు ఢిల్లీ చల్లని గాలితో పాటు మరేదో వచ్చింది. పుకార్లు. రాజ్వీర్ మెహ్రాకు ఇంకా జరిగింది కలా నిజమా అర్థం కాలేదు. కాని నగరంలో వార్త వ్యాపించింది. ఒక కోటీశ్వరుణ్ణి ఒక పేద బాలిక తాకి మళ్లీ నడవగలిగేలా చేసింది. మొదట స్థానిక పేపర్లలో చిన్న వార్తగా మొదలై మధ్యాహ్నానికి అదే వార్త ప్రతి టీవీ ఛానల్లో. బసంత్ విహార్ మిరాకిల్ మ్యాన్ అనే హెడ్లైన్ మెరిసిపోతోంది. రాజ్వీర్ బంగ్లా బయట మీడియా వ్యాన్లు, రిపోర్టర్లు, జనసమూహం చేరాయి. ఎవరో నాకు కూడా ఆ బాలికను కలవాలి అన్నారు. ఎవరో కెమెరా ముందు దేవుడు ఒక దేవదూతను పంపాడు అన్నారు. కొందరు సంచలనం చూడడానికి వచ్చారు. రాజ్వీర్ డ్రాయింగ్ రూమ్ తెరల వెనుక నుంచి ఇదంతా చూస్తున్నాడు. తన హృదయం వేగంగా కొట్టుకుంటోంది. తనలో తాను అనుకున్నాడు, లేదు, ఇదంతా తప్పు, ఎవరికీ తెలియకూడదు.
అతడు సెక్యూరిటీ కెమెరాలపై దృష్టి పెట్టాడు. గేట్పై ఒక చిట్టి అంటించారు. నెమ్మదిగా జూమ్ చేశాడు. రాసి ఉంది, ఆ అద్భుతం చేసే బాలికను కలవాలి, ఆమెను పంపించండి భగవంతుడి పేరున. రాజ్వీర్ చేతులు వణికాయి. గార్డును పిలవడానికి ప్రయత్నించాడు. కాని అతడు జనసమూహంలో చిక్కుకుపోయాడు. ఫోన్ మోగింది. హలో, ఛానల్ 24 నుంచి మాట్లాడుతున్నాను. మీరు నడవడం మొదలుపెట్టారు, నిజమేనా? రాజ్వీర్ కోపంగా ఫోన్ కట్ చేశాడు. రెండవ ఫోన్, మూడవది, నాలుగవది, అదే ప్రశ్నలు. తనలో తాను అనుకున్నాడు, గుడియ ప్రమాదంలో ఉంది, ప్రజలు ఆమెను వదలరు. తలుపు మళ్లీ తట్టారు. ఈసారి డాక్టర్ నిధి వర్మ, అతని న్యూరాలజిస్ట్. తలుపు తెరిచి చూస్తే బయట గేట్ జనంతో చుట్టుముట్టబడి ఉంది. కొందరి చేతుల్లో మాలలు, కొందరిది గీత, కొందరు జై అద్భుతం అని అరుస్తున్నారు. డాక్టర్ నిధి లోపలికి వచ్చే అంది, రాజ్వీర్, ఇదంతా ఏమిటి? హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, మీరు నడవడం వదిలిపెట్టారని. ఇది ఎలా సాధ్యం? రాజ్వీర్ వణికే చేతులతో అన్నాడు, డాక్టర్, నిన్న రాత్రి ఒక బాలిక వచ్చింది, గుడియా. ఆమె నా కాళ్లు తాకాయి. తరువాత నేను అంతా అనుభవించాను. నిధి లోతుగా శ్వాస తీసుకుంది. రాజ్వీర్, మీ స్పైనల్ కార్డ్ 20 సంవత్సరాలుగా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇది మెడికల్గా అసాధ్యం. రాజ్వీర్ వణికే చేతులతో అన్నాడు, అయితే ఇది చూడు. అతడు నెమ్మదిగా తన ఎడమ కాలు కదిపాడు. నిధి కళ్ళు విశాలమయ్యాయి. ఇది ఎలా సాధ్యం? ఆమె మోకాళ్లమీద కూర్చుని మెడికల్ హ్యామర్తో టెస్ట్ చేసింది. కాలు సాధారణ రిఫ్లెక్స్ చూపించింది. ఆమె గుసగుసలాడింది, ఓ భగవంతుడా, ఇది నిజమైన అద్భుతం. రాజ్వీర్ అన్నాడు, నాకు పట్టించుకోను ఎలా జరిగిందో. డాక్టర్, నాకు ఆ బాలికను సురక్షితంగా ఉంచాలి. ఆమె రేపు రాత్రి మళ్లీ వస్తుంది. డాక్టర్ నిధి తల పైకెత్తింది. ఆమె మళ్లీ వస్తుందా? రాజ్వీర్, ఇది చాలా ప్రమాదకరం. బయట జనసమూహం ఉంది. ఆమెను తెలిస్తే ఆమెను పట్టుకుంటారు. ఎవరో ఆమెను దేవుడని, ఎవరో మోసకాడని అంటారు. 2 సందర్భాల్లోనూ ఆమె తప్పించుకోలేదు. రాజ్వీర్ ముఖంలో భయం కనిపించింది. కిటికీ నుంచి చూశాడు. జనసమూహం రెట్టింపయింది. కొందరు నినాదాలు చేస్తున్నారు, కొందరు ఏడుస్తున్నారు, కొందరు కెమెరాలు మెరిపిస్తున్నారు. ఒక్కసారిగా గాజు పగిలిన శబ్దం. ఒక రాయి కిటికీ నుంచి లోపలికి వచ్చి పడింది. బయటనుంచి ఎవరో అరిచారు, అద్భుత బాలికను బయట పంపు, మమ్మల్ని కూడా నయం చెయ్యి. డాక్టర్ నిధి మొబైల్ తీసింది. పోలీసులను పిలుస్తాను. రాజ్వీర్ వీల్చైర్ ముందుకు నెట్టాడు. అతని ముఖం తెల్లబడింది. టీవీ ఆన్ చేశాడు. ప్రతి ఛానల్లో అదే వార్త, లాచర కోటీశ్వరుడి ఇంట్లో అద్భుతం, చిన్న బాలిక భగవంతుడి ఆశీస్సులిచ్చింది. అతని హృదయం వణికింది. తనలో తాను అనుకున్నాడు, గుడియా, నీకు తెలియదు నీవు ఏ అగ్నిలో చిక్కుకున్నావు. అదే సమయంలో తలుపు గంట మోగింది. డింగ్ డాంగ్. డాక్టర్ నిధి కెమెరా వైపు చూసి ఇద్దరి ముఖాలు ఎగిరిపోయాయి. గేట్ బయట అదే చిన్న బాలిక, గుడియా. ముఖంలో భయం, బట్టలు చిరిగినవి. చుట్టూ జనసమూహం ఆమెపై దాడి చేస్తోంది. ప్రజల చేతులు ఆమెను తాకడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎవరో ఆమె పేరు పిలుస్తున్నారు, అద్భుత బాలిక, మమ్మల్ని కూడా రక్షించు. రాజ్వీర్ అరిచాడు, లేదు, ఆమెను వదలండి. డాక్టర్ నిధి వణికే చేతులతో అంది, రాజ్వీర్, జనసమూహం ఇలా చుట్టుముడితే ఆమె చనిపోతుంది. అదే క్షణం రాజ్వీర్ 20 సంవత్సరాల్లో ఎన్నడీ చెయ్యనిది చేశాడు. వీల్చైర్ వెనక్కి నెట్టి హ్యాండిల్స్ పట్టుకుని పూర్తి శక్తితో లేచాడు. కాళ్లు వణికాయి, కాని నిలబడ్డాయి. ఊపిరి ఆడకుండా అన్నాడు, ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేను, నా గుడియను సాధిస్తాను. రాజ్వీర్ కళ్లలో అప్పుడు ఏదో మండింది. అది భయం కాదు, ఒకప్పుడు అతని గుర్తింపు అయిన ఆత్మవిశ్వాసం. 20 సంవత్సరాల అసక్తత తరువాత అతడు తన కాళ్లపై నిలబడ్డాడు. డాక్టర్ నిధి నోటినుంచి, రాజ్వీర్, మీరు నడుస్తున్నారు అని వచ్చింది, కాని జరుపుకోవడానికి సమయం లేదు. గాజు బయట జనసమూహం నియంత్రణ లేకుండా ఉంది. ఎవరో ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, పిచ్చిలో భగవంతుడి పేరు పిలుస్తున్నారు. గేటు దగ్గర చిన్న గుడియ జనసమూహంలో చిక్కుకుంది. ఆమె అరుపులు మైక్ శబ్దంలో మునిగిపోతున్నాయి. రాజ్వీర్ అరిచాడు, ఆపండి, ఆమెను వదలండి. కాని శబ్దంలో ఎవ్వరూ వినలేదు. అతడు గేటువైపు పరుగుపెట్టాడు. డాక్టర్ నిధి వెనుకే ఉంది. ఆమె ముఖంలో భయం. పిచ్చివాడివయ్యావా? జనసమూహం మిమ్మల్ని తొక్కేస్తుంది. రాజ్వీర్ కేవలం ఇంతే అన్నాడు. ఆమె నా వల్ల ఇక్కడికి వచ్చింది. నేను ఏమీ చేయకపోతే మళ్లీ చనిపోతాను. అతడు గేట్ లాక్ పగలగొట్టి లోపలివైపు నెట్టాడు. జనసమూహంలో ఒక భాగం వెనక్కి పడిపోయింది. గుడియా అతన్ని చూసి, అంకల్ అని బలహీనంగా అరిచింది. రాజ్వీర్ 2 చేతులు చాచి ఆమెను తన వైపు లాక్కున్నాడు. ఆమె బట్టలు చిరిగిపోయాయి. జుట్టు చిందరవందర, బుగ్గపై గాయాల గుర్తులు. రాజ్వీర్ ఆమెను ఛాతికి హద్దుకున్నాడు. ఏమీ జరగలేదు బిడ్డా, నేను వచ్చేశాను.
జనసమూహం మరింత ఉగ్రమైంది. ఎవరో అరిచారు, చూడండి, ఆ మనిషి నడుస్తున్నాడు. మరొకరు, నిరూపితమైంది, ఇద్దరూ మోసగాళ్ళు అన్నారు. క్షణంలో కెమెరాల వర్షం మొదలైంది. రిపోర్టర్లు అరుస్తున్నారు, సార్, ఈ బాలిక మిమ్మల్ని అద్భుతంతో నయం చేసిందని అంగీకరిస్తారా? రాజ్వీర్ తిరిగి చూసి అన్నాడు, అద్భుతమంటే నమ్మకమైతే అవును, ఆమె చేసింది. మరొక స్వరం, ఈ బాలిక భగవంతుడి అవతారమా? రాజ్వీర్ కోపంగా అన్నాడు, లేదు, ఆమె కేవలం ఒక బాలిక, ఒక మనిషి. నాకు మానవత్వాన్ని గుర్తుచేసింది. జనసమూహంలో ఒక మూల హింసాత్మకమైంది. రాళ్లు ఎగిరాయి. ఎవరో కర్ర విసిరారు. డాక్టర్ నిధి అరిచింది, రాజ్వీర్, లోపలికి రండి. అతడు గుడియా చెయ్యి పట్టుకుని ఇంటివైపు పరుగుపెట్టాడు. గాజు పగుల్తోంది. కెమెరాలు పడుతున్నాయి. ప్రజలు తలుపు కొడుతున్నారు. ఇద్దరు ఏదోలా లోపలికి చేరుకుని తలుపు మూసి నేలపై కూర్చున్నారు. గుడియా ఊపిరి ఆడకుండా ఉంది. ఆమె కళ్లనుంచి కన్నీళ్లు. అంకుల్, నేను చనిపోతానని అనుకున్నాను. రాజ్వీర్ ఆమె జుట్టును దులుపుతూ అన్నాడు, నేను బ్రతికి ఉన్నంతవరకు నీకేమీ కాదు. ఆమె మెల్లగా అడిగింది, మీరిప్పుడు నడవగలరా? రాజ్వీర్ ఆమె వైపు చూసి నవ్వాడు. అవును బిడ్డా, నీవు చేసేశావు. డాక్టర్ నిధి ఇద్దర్నీ చూసింది. జీవితంతో పోరాడుతున్న బాలిక, మళ్లీ జీవించడం నేర్చుకుంటున్న మనిషి. మెల్లగా అంది, రాజ్వీర్, మనమిక్కడ నుంచి వెళ్ళాలి. జనసమూహం ఇప్పుడు నియంత్రణ లేకుండా ఉంది. రాజ్వీర్ తల ఊపాడు. నీవు సరిగ్గా అంటున్నావు డాక్టర్, కాని ముందు ఆమెను సురక్షిత స్థలానికి తీసుకెళ్ళు. ముగ్గురు వెనుక తలుపు నుంచి బయటకొచ్చారు. బయట గలీ నిశ్శబ్దంగా ఉంది. కాని ఫుట్పాత్పై ఒక నలుపు కారు నిలబడి ఉంది. అదే కారు రాజ్వీర్ మునుపు తన పాత లాయర్తో చూసినది. కారు గాజులు నలుపు, కాని లోపల కొన్ని నీడలు కదులుతున్నాయి. రాజ్వీర్ మెల్లగా అన్నాడు, వీరెవరు? డాక్టర్ నిధి నుదురు సంకోచించి అంది, మనల్ని ముందే గమనిస్తున్నట్టున్నారు. గుడియా అతని చెయ్యి గట్టిగా పట్టుకొని గుసగుసలాడింది. అంకుల్, నాకు భయంగా ఉంది. రాజ్వీర్ జవాబిచ్చాడు, భయపడకు బిడ్డా, ఇప్పుడు నేను నడవగలను. ఇక ఎవరూ మనల్ని ఆపలేరు. కాని అతనికి తెలియదు, ఈసారి కేవలం జనసమూహం మాత్రమే కాదు, తెరవెనుక కొందరు ఈ అద్భుతాన్ని తమ లాభం కోసం ఆకర్షించే పథకం వేసుకున్నారు. రాత్రి సగం దాటిపోయింది. బసంత్ విహార్ రోడ్లు పోలీస్ వాహనాలు, రిపోర్టర్ల లైట్లతో మెరిసిపోతున్నాయి. రాజ్వీర్, డాక్టర్ నిధి, గుడియా ఒక పాత ఆశ్రమంలో దాక్కుని కూర్చున్నారు. అదే ఆశ్రమం ఒకప్పుడు రాజ్వీర్ అనాథ పిల్లల కోసం దానమిచ్చినది. గుడియా నిద్రమత్తు కళ్లతో అంది, అంకుల్, ప్రజలు ఎందుకంత కోపంగా ఉన్నారు? నేను మీకు సహాయం చేశాను కదా. రాజ్వీర్ ఆమె జుట్టుపై చెయ్యి ఉంచి అన్నాడు, బిడ్డా, ప్రజలు భయపడినప్పుడు అద్భుతాన్ని కూడా ప్రమాదంగా చూస్తారు. డాక్టర్ నిధి జోడించింది, మరికొందరు ఆ భయాన్ని డబ్బుగా మార్చాలని చూస్తారు. రాజ్వీర్ కిటికీ నుంచి బయట చూశాడు. రోడ్డు మలుపు దగ్గర అదే నలుపు కారు నిలబడి ఉంది. లోపల కూర్చున్నవారు మొబైల్లో మాట్లాడుతున్నారు. కెమెరా లైట్ పడగానే రాజ్వీర్ వారిని గుర్తుపట్టాడు. తన మాజీ భార్య కిరణ్, ఆమెతో ఇద్దరు లాయర్లు. అతని మనసు కూరుకుపోయింది. అయితే ఈ ఆట ఆమెదే, తనలో తాననుకున్నాడు. కిరణ్కు అతని ఆస్తిపై హక్కు కోసం మరో మార్గం దొరకలేదు. ఇప్పుడు రాజ్వీర్ మానసికంగా అస్థిరుడని, అతడు చెప్పిన అద్భుతం మానసిక వ్యాధి భాగమని నిరూపించాలని చూస్తుంది. అలా జరిగితే గుడియాను పోలీసులు పట్టుకుంటారు. రాజ్వీర్ మళ్లీ ఒంటరిగా మిగిలిపోతాడు. రాజ్వీర్ గుడియా వైపు చూశాడు. ఆమె చిరిగిన బ్లాంకెట్లో చుట్టుకొని ఉంది. కాని ఆమె నవ్వు ఇంకా అక్కడే ఉంది. అంకల్, నా వల్ల మీకు ఇబ్బంది కలిగితే నేను వెళ్ళిపోతాను. మమ్మీ చెప్పేది, ఎవరికైనా నొప్పి కలిగితే మనం నిశ్శబ్దంగా దూరమవ్వాలి. రాజ్వీర్ కళ్ళు నిండాయి. లేదు గుడియా, నీవు ఎక్కడికి వెళ్ళవు. నీవు నాకు జీవించడం నేర్పావు. నీకు ఏమైనా జరిగితే ఈ జీవితం మళ్లీ వ్యర్థమవుతుంది. డాక్టర్ నిధి అంది, రాజ్వీర్, మనమిక్కడ నుంచి వెళ్ళాలి. ఉదయం వరకు పోలీసులు అంతా వెతుకుతారు. మీడియా మిమ్మల్ని మిరాకిల్ మ్యాన్ చేసింది. ఇప్పుడిది మానవత్వం కంటే రాజకీయమైపోయింది. రాజ్వీర్ లోతుగా శ్వాస తీసుకుని శాంత స్వరంలో అన్నాడు, ప్రపంచానికి అద్భుతం కావాలంటే అద్భుతం దొరుకుతుంది, కానీ నా పద్ధతిలో. ఉదయమవుతోంది. చల్లని గాలిలో సూర్యుని మొదటి కిరణాలు ఆశ్రమ గోడలపై పడినప్పుడు బయట మునిపటి కంటే పెద్ద జనసమూహం చేరింది. పోలీసులు, కెమెరాలు, న్యూస్ యాంకర్లు, అంతా ఒకే ప్రశ్న, ఈ బాలిక నిజంగా ప్రజలను నయం చేయగలదా? రాజ్వీర్ తలుపు వైపు చూశాడు. గుడియా అతని చెయ్యి పట్టుకుంది. అంకుల్, ఇప్పుడేమవుతుంది? రాజ్వీర్ నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు సత్యం మాట్లాడుతుంది. అతడు బయటకు వచ్చాడు. జనసమూహం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ముందు కిరణ్ నిలబడి ఉంది.
ఆమె కళ్లల్లో కోపం, లోభం. రాజ్వీర్, ఈ తమాషా ఆపు. నీ వ్యాధిని నాటకం చేస్తున్నావు. నీకు చికిత్స అవసరం. రాజ్వీర్ శాంతంగా అన్నాడు. బహుశా నీవు సరిగ్గా అంటున్నావు కిరణ్. నాకు వ్యాధి ఉండేది, కాని ఇప్పుడు నయమయ్యాను. ఈ బాలిక నాకు గుర్తు చేసింది, మనిషి చికిత్స యంత్రాలతో కాదు, లోభంతో జరుగుతుందని. ఒక జర్నలిస్ట్ అరిచాడు. అయితే ఈ బాలిక మిమ్మల్ని తాకి నయం చేసిందని నిజమేనా? రాజ్వీర్ నవ్వుతూ జవాబిచ్చాడు. లేదు, ఆమె నన్ను తాకి కాదు, మాట్లాడి నయం చేసింది. నా హృదయంలో చచ్చిన భాగాన్ని మేల్కొలిపింది. జనసమూహంలో సైలెంట్. కిరణ్ ధిక్కారంగా అంది. ఇప్పుడు నీవు భగవంతుడివయ్యావా? రాజ్వీర్ అన్నాడు. లేదు, నేను కేవలం ఒక మనిషినయ్యాను. అతడు గుడియాను ముందుకు తీసుకొచ్చాడు. ఈ బాలిక ఎవరికీ అద్భుతమివ్వదు, కేవలం నమ్మకమిస్తుంది. మీలో నిజమైన నమ్మకముంటే మీరు మీ లోపలే అద్భుతం కనుగొంటారు. జనసమూహంలో ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకొని అంది. ఈ బాలిక భగవంతుడు కాకపోతే భగవంతుడు ఇలాంటి పిల్లల రూపంలో వస్తాడు. ప్రజల కళ్లల్లో కన్నీళ్లు. కొందరు నినాదాలు మొదలుపెట్టారు. గుడియా మాతాకీ జై. అవ్వెంటనే రాజ్వీర్ అరిచాడు. ఆగండి, ఆమెను దేవత చెయ్యకండి. ఆమె కేవలం ఒక బాలిక. ఆమెను జీవించనివ్వండి. జనసమూహం మళ్లీ నిశ్శబ్దమైంది. పోలీసులు ముందుకు వచ్చారు. కాని ఈసారి ఎవర్నీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ ఓటమి అంగీకరించి, ప్రజలు నిన్ను మూర్ఖుడని అంటారు రాజ్వీర్. రాజ్వీర్ నవ్వాడు. బహుశా, కాని ఇప్పుడు నేను నవ్వగలను. అది చాలు. అతడు గుడియా చెయ్యి పట్టుకుని అన్నాడు. రాబిడ్డా, ఇంటికి వెళదాం. ఎక్కడ? అవసరం ఉన్నవారి దగ్గర. నమ్మకం ఆకలి చోట. ఆ సాయంత్రం ఢిల్లీ పేపర్లలో హెడ్లైన్, కోటీశ్వరుడు అన్నాడు. అద్భుతం అసలు పేరు మానవత్వం. బసంత్ విహార్ ఆ బంగళా ఇప్పుడు ఆశ్రమంగా మారింది. రాజ్వీర్ అక్కడ వికలాంగ పిల్లలకు కొత్త ఆశ నేర్పుతాడు. గుడియా ప్రతి సాయంత్రం దేవాలయం బయట నిలబడి వచ్చేవారికి నవ్వులు పంచుతుంది. ఒకరోజు నవ్వుతూ అంది, అంకుల్, చూడండి, ఇప్పుడు మీరు నడవగలరు. నేను ప్రజలకు నవ్వు నేర్పుతున్నాను. ఇద్దరం నయమయ్యాం కదా? రాజ్వీర్ ఆమె వైపు చూసి అన్నాడు. అవును బిడ్డా, ఇప్పుడు మనం నిజంగా బ్రతికి ఉన్నాం. బయట ఆకాశంలో చిన్న వర్షం మొదలైంది. దేవుడు ఆ అద్భుతంపై తన ముద్ర వేసినట్టు. స్నేహితులారా, ఈ కథ మనకు నేర్పేది అద్భుతాలు బయట ఉండవు. మన నమ్మకం, కరుణ లోపల దాగి ఉంటాయి. మనం ఇతరులకు నిజహృదయంతో సహాయం చేస్తే ఇతరుల జీవితాన్ని మాత్రమే కాదు, మన జీవితాన్ని కూడా మార్చగలం. ఎప్పటికీ ఆశ, మానవత్వంపై నమ్మకం కోల్పోకండి. అదే నిజమైన శక్తి. స్నేహితులారా, ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పక చెప్పండి. కథ బాగుంటే వీడియోను లైక్ చేయండి. స్నేహితులతో షేర్ చేయడం మరవకండి. మరి ఈ వీడియోను మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు? మీ ప్రియమైన గ్రామం లేదా నగరం పేరు కూడా కమెంట్లో రాయండి. ఇలాంటి మరిన్ని హృదయస్పర్శి కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మరో కథతో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.